హలో అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నస్రూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మీకు ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తక్కువ టైంలో స్వీట్ షాప్లో లాగా టేస్టీగా వచ్చే విధంగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా స్వీట్ అడిగినప్పుడు తక్కువ టైంలో రెండే వస్తువులతో ఇలా కరాచీ హల్వాని ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి ఒకేషన్లో కూడా దీన్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ కరాచీ హల్వా ప్రాసెస్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ ఒక బౌల్ని తీసుకోండి. దీనిలో 3/4 కప్పు వరకు కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకోండి. అలాగే దీనిలో మనము ఒక అరకప్పు వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్‌ని పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పు వరకు చక్కెరను యాడ్ చేసుకోవాలి. ఎక్కువ స్వీట్ తినని వాళ్ళైతే 3/4 కప్పు వరకు చక్కెరను యాడ్ చేసుకోండి. అలాగే దీనిలో కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకొని చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మనకు చక్కెర బాగా కరిగాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. సో ఫ్లేమ్‌ని మనం లోలో పెట్టుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. సో ఉండలు లేకుండా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. సో ఫ్లేమ్‌ని మీరు హైలో కానీ మీడియం ఫ్లేమ్‌లో కానీ పెట్టకుండా లో ఫ్లేమ్‌లో దీన్ని కలుపుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టారంటే మిశ్రమం అనేది అడుగంటుకుంటుంది. అలాగే దీనిలో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఇష్టమైన కలర్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని దీనిలో ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. సో మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/4 కప్పు వరకు నెయ్యిని యూజ్ చేశాను. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో చాప్ చేసుకున్న బాదం అలాగే చాప్ చేసుకున్న కాజుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో నెయ్యి అనేది మనకు ఈ హల్వాలో నుంచి సపరేట్ అవ్వాలి. అయ్యేంత వరకు దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గసగసాలని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే దీనిలో పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఫైనల్గా మిగిలిన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని హల్వా అనేది బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ఒక బౌల్లోకి ఈ హల్వాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈవెన్గా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలో చాప్ చేసి పెట్టుకున్న కొద్దిగా బాదం అలాగే చాప్ చేసుకున్న కొద్దిగా కాజుని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా చాప్ చేసి పెట్టుకున్న కొద్దిగా పిస్తాని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. అలాగే దీనిలో పావు టీ స్పూన్ వరకు గసగసాలని కూడా ఈ విధంగా పైన గార్నిష్ చేసుకోండి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్పూన్తో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల హల్వా నుంచి ఈ బాదం పిస్తా అనేది సపరేట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారాక ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని అన్మోల్డ్ చేసుకోండి. లైట్గా ఈ విధంగా ట్యాప్ చేయండి. హల్వా అనేది మనకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా అన్మోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్తో దీన్ని మనము పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో కరాచీ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఒకసారి మీరు కూడా ఈ విధంగా కేవలం తక్కువ టైంలో ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఒకసారి కరాచీ హల్వాని ఇంట్లో ఉండే వాటితో ప్రిపేర్ చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.